చైనాలో పాటించే చంద్రమాసం 17 దయ్యాలు భూమికి వచ్చి తిరిగి వెళ్ళే టైంలో బస్సు నెంబర్ 375 ఆ బస్సు ఆ బస్ స్టాప్ నుంచి బయలుదేరుతూ ఉంటుంది. అందులో కండక్టర్, డ్రైవర్ తప్ప ఎవరు ఉండరు. అది ఒక అడవి నుంచి వెళుతూ ఉంటుంది. అక్కడ ఇద్దరు వ్యక్తులు, ఒక అబ్బాయి, ఒక ముసలాం, ఇద్దరు అక్కడ ఆగి ఆ బస్సు ఎక్కుతారు. ఎక్కి ఇద్దరు లోపల కూర్చుంటారు. వాళ్ళిద్దరు తప్ప ఎవరు ఉండరు. కొంచెం ముందుకు పోయిన తర్వాత ఒక ఇద్దరు లవర్స్ ఎక్కుతారు ఆ బస్సులోకి. ఎక్కి వాళ్ళు డ్రైవర్ సీట్ వెనక కూర్చుని ఉంటారు. అలానే బస్సు వెళుతూ మొత్తం మంచు కురుస్తూ ఉంటుంది. తప్ప ఏ సౌండ్ లేదు అక్కడ. వాళ్ళ సౌండ్లు వాళ్ళకి వినబడుతున్నాయి తప్ప ఏ సౌండ్ లేదు. వాళ్ళు అలానే వేయపడుతూ ఎక్కుతూ ఉంటారు. కొంచెం ముందుకు పోయిన తర్వాత బాగా మంచు పడడం వల్ల రోడ్డు డ్రైవర్ ఉండి ఈ రోడ్ వెళ్దామా అనేసి అడుగుతారు. అవి అనుకున్న లవర్స్ ఇద్దరు మేము కొంచెం ముందుకే దిగాలి, మీరు ఈ రోడ్ పోతే మాకు కష్టమవుతుంది అంటే సరే అనేసి డ్రైవర్ అదే రోడ్ తీసుకొని వెళ్తారు. కొంచెం ముందుకు పోయిన తర్వాత ఆ ఇద్దరు లవర్స్ దిగుతారు. దిగిన తర్వాత డ్రైవర్ రోడ్ మార్చి తీసుకొని వెళుతూ ఉంటాడు. చాలా దూరం వెళ్ళిన తర్వాత ఒక ముగ్గురు వ్యక్తులు అక్కడ ఒక అతని భుజాల మీద వేసుకొని తాయినలాగా పడి ఉంటాడు. అతను తీసుకొని బస్సును ఆపుతాడు. ఆ ముసలామె, ఆ పోరుడు వాళ్ళని చూసి భయపడతారు. కండక్టర్ వాళ్ళని చూసి ఎక్కుమని చెప్తారు. వాళ్ళు ఎక్కించుకొని లోపలికి రాగానే వాళ్ళు ఒక విచిత్రంగా ఉంటారు. ఆ ముసలాంబ చూసి డౌట్ వస్తుంది, ఏంటి వీళ్ళు ఇలా ఉన్నారు, ఇంత టైంలో నైట్ 2 అవుతుంది, ఈ టైంలో వీలైంది. వాళ్ళు ఒక పాతకాలం ఒక రాజుల్లాగా బట్టలు ఉంటాయి వాళ్ళే. అవి చూసి ముసలామె కొంచెం డౌట్ వస్తుంది. వాళ్ళు వెళ్ళేసి బ్యాక్ సైడ్ సీట్లో కూర్చొని ఇటు చూస్తూ ఉంటారు. అప్పుడు కండక్టర్ని అడుగుతుంది ముసలామె, వాళ్ళు ఏదో విచిత్రంగా ఉన్నారు, వాళ్ళని ఎందుకు ఎక్కించుకున్నారంటే ఏం లేదు, ఇది బస్సు కాబట్టి అందరు ఎక్కుతారు అది అంటారు. సరైన ముసలాంకి ఏదో డౌట్ వచ్చి అలానే అట్లే కూర్చొని ఏం చేయాలో అర్థం కాదు, ఎలా అయినా ఈ బస్సు నుంచి తప్పించుకోవాలనేసి ఆలోచిస్తూ ఉంటుంది. బస్సు వెళుతున్నాక ఓ పిల్లి అడ్డం వస్తుంది. ఆ పిల్లిని చూసి సడన్గా బ్రేక్ ఇస్తాడు. ఒక అబ్బాయి మీద పడుతుంది. పడగానే అబ్బాయిని కొడుతుంది. ఏంటమ్మా నన్ను కొడుతున్నావు అని అబ్బాయి అడుగుతాడు. నా పర్సు దొంగిలించిననేసి కండక్టర్కి, డ్రైవర్కి చెప్తాడు. ఆపేసి ఆ అబ్బాయిని తీసుకొని కిందికి నేను పిఎస్కి కంప్లైంట్ ఇస్తానేసి అబ్బాయిని తీసుకొని కిందికి దిగేస్తుంది. దిగిన తర్వాత ఆ అబ్బాయి దిగి చూసి నవ్వుతుంది బామ్మ. ఆ అబ్బాయి షాక్ అవుతాడు. ఏంటి నన్ను కొట్టింది కాక నువ్వు నవ్వుతున్నావు ఏంటి అని అడుగుతాడు. నీకు ఇంకా అర్థం కాలేదా, నీ ప్రాణాన్ని నేను కాపాడినానని చెప్తాడు. నీ ప్రాణాన్ని నేను కాపాడినని చెప్తుంది. ఏంటి నా ప్రాణాలు కాపాడినవా, నేను వాళ్ళను వెనుక కూర్చున్నప్పుడు వాళ్ళ కాలం చూసిన, వాళ్ళకి అసలు కాలే లేదు, వాళ్ళు ఒక పోస్ట్ ఆడ ఉండుంటే ఏది నేను కాపాడినంటే సరేనా, మనమైతే తప్పించుకున్నాం, మరి ఆ డ్రైవర్ కండక్టర్ పరిస్థితి అంటే సరే బా అనేసి పిఎస్కి వెళ్తారు. పిఎస్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చేసి వెళ్ళిపోతారు. వాళ్ళు పట్టించుకోరు అలాంటి కేసు. పోలీసు వాళ్ళు 2 రోజుల నుంచి డిపోకి రాదు బస్సు, ఎక్కడ పోయిందనేసి సీసీ కెమెరాలో చూస్తుంది. దిగింది ఒకటే కలుస్తుంది, మిగతా బస్సు ఎక్కడ పోయిందో అసలు కనరాదు. ఒక 2 రోజుల తర్వాత వాటర్లో ఉందనేసి పోలీసులు వెళ్ళి తీస్తారు బస్సును బయటికి. తీస్తే కండక్టరు, డ్రైవరు ఇద్దరు మురిగిపోయి ఉంటారు చేపలు తినేసి. అది షాక్, వీళ్ళు ఇప్పుడు చనిపోయినట్లేదు, ఒక 2 నెలల కింద చచ్చిపోయినట్టుంది, మరి బస్సు ఎట్లా తిరుగుతుంది రోజు అనేసి వాళ్ళకి డౌట్ వస్తుంది. అప్పుడే అక్కడ జరిగింది మొత్తం స్టోరీ. నవంబర్ 14, 1995లో జరిగింది స్టోరీ. ఇది ఒక దెయ్యాలు ఆ బస్సు నడుపుతున్నమాట. ఆ బస్సులు ఎక్కిన వాళ్ళు దెయ్యాలు. అసలు ఎలా జరిగిందో ఆ స్టోరీ ఇప్పటికీ ఎవరు తెలియదు. మొత్తం ప్రపంచమే ఆ పేపర్లలో పెంచారు, కానీ ఇంతవరకు వాళ్ళకి ఏమైందో దానికి ఆన్సర్ దొరకలేదు. ఇది జరిగిన స్టోరీ. ఫ్రెండ్స్, మీరు కూడా ఇలా లేట్ అయ్యి ఎప్పుడో ఒకసారి మీకు ఇలా జరిగి ఉండొచ్చు. మరి ఈసారి జరగకుండా మీరు ఆటో అయినా సరే, క్యాబ్ అయినా సరే, బస్సు అయినా సరే ఎక్కినప్పుడు డ్రైవర్ తెలిసినోడు అయిన ఉండాలి, లేకపోతే ఆ బండి ఎక్కడ పోతుందో మీరు గమనిస్తున్నాను ఉండాలి. అలా అని వెళ్తుంది కదా అనేసి మీరు పనుకునడమో, ఫోన్ పూట కూర్చోడమో నిర్లక్ష్యంగా ఎప్పుడు ఉండకండి. మీరు ఒక కన్ను వేసి ఉండాలి ఎప్పటికైనా. సరే ఫ్రెండ్స్, మీకు ఈ షో నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.